తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్ దాదాపు 1 గంట వరకు 2.5 గంటలకు పైగానే ఇక్కడ ఆసుపత్రిలో ఉండి అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందుగా ఎంసీహెచ్ బ్లాక్లో మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వెళ్ళి అక్కడ గర్భిణీ స్త్రీలతో కూడా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అక్కడ గర్భిణీ స్త్రీలను అడిగి ఇక్కడ వైద్య సేవలు ఎట్లా ఉన్నాయి, మీకు నాణ్యమైన సేవలు అందుతున్నాయా లేదా అని చెప్పి కూడా ఆరా తీశారు. అక్కడి నుంచి కొన్ని విభాగాలను, వారికి ఏదైతే వైద్య చికిత్సలు అందిస్తున్నారో ఆ విభాగాలను, అక్కడ చికిత్స పొందుతున్న వారిని, ఆపరేషన్ థియేటర్ సహా అన్ని విభాగాలను కూడా క్షుణ్ణంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలించారు. ముఖ్యంగా దాదాపు గంటకు పైగానే ఎంసీహెచ్ బ్లాక్లో మొత్తం అన్ని విభాగాలను పరిశీలించారు. ఆ తర్వాత సాధారణ జనరల్ ఆసుపత్రిని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి రోగులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పలు విభాగాల వద్దకు వెళ్ళి అక్కడ రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతూ ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, శానిటేషన్ బాగుందా, రోగులకు నాణ్యమైన వైద్యం అందుతుందా, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అనేది కూడా వైద్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి రోగులతో కూడా మాట్లాడారు. దాదాపు 2.5 గంటల పాటు ఇక్కడే హాస్పిటల్లోనే జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గడిపారు. కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ గోపాలకృష్ణ, అట్లాగే తెనాలి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, అట్లాగే జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ రంగారావు, వీరందరూ కూడా ఇక్కడే ఉండి కలెక్టర్కు ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తంగా కూడా వివరించారు. కొన్ని లోపాలను అయితే గుర్తించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా వెంటనే సరిచేయాలి, క్షేత్రస్థాయిలో రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి తెనాలి జిల్లా వైద్యశాలకు నిత్యం వందలాది మంది రోగులు వస్తూ ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దని కలెక్టర్ స్పష్టంగా అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లోపాలను కూడా గుర్తించారు. ఏదైతే సిటీ స్కాన్ అనేది ఇక్కడ చాలా కాలంగా, సంవత్సరాల కాలంగా సిటీ స్కాన్ లేదు, బయటకు వెళ్ళి తీపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా గుర్తించి వాటిని కూడా త్వరలో ఏర్పాటు చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆసుపత్రి వెనక ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి క్రిటికల్ కేర్ యూనిట్ని కూడా కలెక్టర్ సందర్శించారు. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో, ఎమర్జెన్సీకి సంబంధించిన విభాగం ఏదైతే ఉందో, ఇప్పటివరకు ఇక్కడ తెనాలికి సంబంధించి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగిన, ప్రమాదాలకు గురైన వారిని ఇక్కడ సాధారణంగా ఇక్కడ చికిత్స అందించి అత్యవసరమైతే గుంటూరు తరలించేవారు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా ఇక్కడే యూనిట్ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి జూన్ 1 నాటికి ఇది పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు స్పష్టంగా ఇచ్చారు. ఆ పక్కనే డైక్ సెంటర్ను కూడా పరిశీలించారు. మొత్తంగా అయితే దాదాపు 2.5 గంటల పాటు ఆసుపత్రిలోనే జిల్లా కలెక్టర్ పర్యటించి ఇక్కడ వైద్యాధికారులకైతే కొన్ని సూచనలు చేసిన పరిస్థితి. అన్ని కాంప్రహెన్సివ్ గా ఇచ్చారు. This is exclusive for MCA.
సో అందరికీ నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్లో భాగంగా ముందు ఇక్కడ ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ అదేవిధంగా అదర్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఫంక్షన్లో ఉన్న ఎస్ఎన్సియు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అక్కడికి ఉన్న పేషెంట్స్కి ఇస్తున్న డైట్ ప్రాపర్గా ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ ఓవరాల్ శానిటేషన్ ఇప్పుడు చూసినప్పుడు ఇన్స్పెక్షన్ టైంలో బాగానే ఉంది, బట్ ఇంకా వారికి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనము కొత్తగా ఒక మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో దాంట్ని ఏ వార్డులో చేయవచ్చు, సో దట్ ఎవరైతే ఎస్ఎన్సియూలో అడ్మిట్ అయిన పిల్లలు వారు ఒక మదర్ కూడా పక్కనే ఉండే విధంలో ఉండాలి అండ్ దానికోసం ఒక ఎంఎన్సి యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ చేయవచ్చు అన్నది కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డయాలిసిస్ యూనిట్ని కూడా విజిట్ చేయడం జరిగింది. మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా విజిట్ చేసి అక్కడ వారు ప్రజలకు ఎలా సేవలు అందిస్తున్నారు అని దాని గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందో అది కూడా June 1 నాటికి కంప్లీట్ చేయమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రెస్ని కంటిన్యూగా మానిటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏదైతే చేస్తున్నారో అది కూడా క్వాలిటీగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న డైట్ సెంటర్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో ఉంది. సో ఇక్కడ 2 పోస్ట్ ఖాళీగా ఉంది, దాన్ని కూడా ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంది. ఫిల్ చేయడానికి చర్యలు ఇప్పుడు తీసుకుంటాము. బికాస్ మిగతా ఇక్కడ మన గుంటూరు జిల్లాల నుంచి మాత్రమే కాకుండా తెనాలి నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తున్నారు. సో వారు కూడా మెరుగైన సేవలు అందించాలి కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్స్ ఉండాలి. సో దానికి వెంటనే ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓకు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ ఏదైతే గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఉందో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి అన్న ఉద్దేశం మేరకు ఆ ఉద్దేశాన్ని పూర్తిగా అమలు చేయాలి అని ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు చెప్పారు. సో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాము. అక్కడ కొన్ని స్టాఫ్స్ అదేవిధంగా నర్సెస్ కూడా కొంతమంది కొరత ఉన్నారు అని చెప్పడం జరిగింది. అది డిఎంహెచ్ఓ పరిధిలో వస్తుంది, వారికి చెప్పి ఫిల్ చేయడానికి చర్యలు తీసుకుంటాం.